అభిమానులు ఆమెను కడప రెడ్డమ్మ అని పిలుచుకుంటారు. ఆమె కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తుంది. నిజంగానే ఆమె కడప రెడ్డమ్మగాను లేదంటే ఒక డాన్గాను భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తన దూకుడు స్వభావాన్ని విపక్షంలో ఉండగానే కాదు, ఇప్పుడు అధికారంలో చేపట్టిన తర్వాత కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అనేక సమస్యలకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో తన స్థాయిని మరిచి హోందాగా వ్యవహరించాలన్న విషయాన్ని కూడా విస్మరించి దూకుడుగా వెళ్ళడం అనేక రకాల ఇబ్బందులకు కారణమవుతుంది. వరుసగా 2 సమావేశాలు, ఇదంతా కడప నగరపాలక సంస్థలో కడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్ప గారి మాధవిరెడ్డి సాగిస్తున్నటువంటి వ్యవహారం గురించే. ఆమె వరుసగా 2 సమావేశాల్లో సాగించిన రచ్చ అంతా ఇంత కాదు. వాస్తవానికి కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యేకి అధికారికంగా కుర్చీ వేయాల్సినటువంటి అవకాశం లేదు. కానీ అనేక చోట్ల గౌరవప్రదంగా సంప్రదాయంగా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అన్నది కొనసాగుతుంది. అది ఇదే మేయర్ సురేష్ రెడ్డి తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అనుసరించారు. కానీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది, పార్టీ మారింది, మేయర్ పీఠంలో వైఎస్ఆర్సీపీ ఉంది, ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉంది. ఈ రాజకీయ విభేదాలు కడప నగరపాలక సంస్థలో బాహాటంగా కనిపిస్తున్నాయి. అది నగరపాలక సంస్థ లోపల పాలకవర్గ సభ్యుల మధ్య వ్యవహారంగా ఉంటే సరిపోయేది. కానీ ఎమ్మెల్యే మాత్రం తన బలాన్ని చాటుకోవాలని తన అనుచరులతో కార్పొరేషన్ సమావేశ ప్రాంగణంలోకి వెళ్ళి మరీ రచ్చ చేస్తున్నటువంటి తీరు ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఆమె దౌర్జన్యంగా తనకు కుర్చీ కోసం పెద్ద స్థాయిలో రచ్చ చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా చర్చకు దారితీస్తుంది. కడప నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలు అనేక అంశాల గురించి మాట్లాడుకుంటున్నారు. నగరపాలక సంస్థ ద్వారా పలు సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అటు మేయర్కి ఇటు ఎమ్మెల్యేకి కూడా అంతే ఉంది. కానీ ఇద్దరు సమన్వయం లేని కారణంగా ప్రతి సమావేశాన్ని రచ్చగా మార్చేసి ప్రజా సమస్యలకు ఆస్కారం లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుర్చీ ఖచ్చితంగా మేయర్ పక్కనే తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోయినప్పుడు కూడా పట్టుబట్టి తనకు అక్కడే సీటు కావాలని ఎమ్మెల్యే కోరుతున్నటువంటి వైనం విస్మయకరంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే తీరు మీద అనేక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఆమెకి స్థానికేతరాలైనప్పటికీ కూడా కడప వాసులు ఆదరించి వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకతతో ఆమెకు పట్టం కట్టారు. దానికి తగ్గట్టుగా హోందాగా వ్యవహరించి నగర ప్రజల్ని ఆకట్టుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. అదే సమయంలో మేయర్ కూడా తన స్థాయికి తగ్గట్టుగా ఎమ్మెల్యే సీటు కోరినప్పుడు పట్టుదలకు పోకుండా మర్యాదపూర్వకంగా ఒక సీటు కేటాయించడం పెద్ద సమస్య ఏం కాదు. అయినప్పటికీ కూడా మేయర్ రాజకీయ కక్షలతో పైచేయి సాధించాలనేటువంటి లక్ష్యంతో సాగుతున్నటువంటి తీరు కడప వాసుల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది. వాస్తవానికి కడప కౌన్సిల్ సమావేశంలో వరుసగా 2 సమావేశాల్లో ఈ రగడ బహిర్గతమవుతున్నప్పటికీ అంతకు ముందు నుంచే ఈ తగాదా కొనసాగుతుంది. మాధవి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఈ రచ్చకు శ్రీకారం చుట్టారు. నేరుగా మేయర్ ఇంటి మీద చెత్తతో దాడి చేయించేటువంటి పరిస్థితికి ఆమె దిగారు. ఇలాంటి అనేక కార్యకలాపాలకి ఆమె శ్రీకారం చుట్టిన తర్వాత వ్యవహారం బాగా ముదిరినట్టు కనిపిస్తుంది. తొలుత ఆమె సాగించినటువంటి కార్యకలాపాలే ఇప్పుడు నగరపాలక సంస్థ సమావేశంలో ఆమెకి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో ఇరు పార్టీల నేతలు పట్టుదలకు పోతున్నటువంటి తరుణంలో కడప ప్రజా సమస్యలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. అనేక రకాలుగా ఇబ్బందులు కారణమవుతున్నాయి. ఎప్పటికైనా ఇరువురు ఒక్కొక్క మెట్టు దిగి సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతే కడప వాసుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోక తప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.